తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎడిపోతా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి దూషణలు, చిల్లర రాజకీయాలు, అసభ్య పదజాల దూషణతో దూషించుకోవడం రాష్ట్ర ప్రజలంతా కూడా నీచంగా చేదరించుకునేటాడికి అడిగిపోయింది. అసలు ఇదా మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలనుకున్న అనుకుంది జనం. అరే సామాన్య వ్యక్తులే ఇవాళ రేపు మంచిగా మాట్లాడుతా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రితో సహా. ఇక ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పెద్దలైతే మాత్రానికి నోటికొచ్చింది ఇక దూలవాగుడు, ఏది పడితే అది వాగేస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా మహిళలందరినీ కూడా నీచపు రాజకీయాల్లోకి బజారుకి ఇడుస్తా ఉన్నారు. కొండా సురేఖ గారు ఇలా ఏం మాట్లాడుతుంది? మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఇగో ఓ మహిళని కూడా చూడకుండా ఇగో సమంతాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది. ఒక ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబాలను తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చినట్టు ప్రయత్నం చేస్తా ఉంది. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తా ఉన్నది. అరే నిన్ను ఒకసారి నిన్న ఏదో దండేసిన దానికే నువ్వు ఇంత ఫీల్ అయిపోయి మాట్లాడుతున్నావు కదక్క. మరి కొండా సురేఖ అక్క, మరి ఇవాళ నువ్వు మాట్లాడింది ఏంది? చూడండి ఏం మాట్లాడుతుంది అసలు ఆమెకు అర్థమవుతుందా? ఆమెకైనా సోయిందా ఏం మాట్లాడుతుందో? ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకోవాలా. నీచపు రాజకీయాలు, ఇదేం డైవర్ట్ పాలిటిక్స్ అండి బాబు. ఇంత దారుణంగా చూడండి ఏం మాట్లాడుతుందో. ఇంతకు ముందులో ఇక సమంత ఉన్న చైతన్య విడాకులు వచ్చిన దానికి కారణం అట ఎన్ కన్వెన్షన్ అట. అరే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి, అరే ఈ సమంతకి వీళ్ళ పెళ్లికి దీనికేం సంబంధం నాకు అర్థం కాదు. దీని ముడిపెట్టడం ఏంది? ఏడికెళ్ళి లాగుతున్నావు? ఎవరిని లాగుతున్నావు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ మీద మొత్తం కూలగొట్టిరు కదా, కూలగొట్టినరు. ఇప్పుడు హైడ్రా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు నాగార్జున కూలగొట్టిన పేరు వస్తుంది కదా. ఆ నాగార్జున ఏం చేయాలి? ఇప్పుడు సమంత కొని కేటీఆర్ కి పెట్టాలి. ఈ చిల్లర రాజకీయాల కోసమా? ప్రజలు మిమ్మల్ని ఏం మాట్లాడుతూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది ఓ మహిళ పట్ల, సరే సమంత సినీ ఇండస్ట్రీలో ఉందా పక్కగా పెడదాం. అరే ఓ మహిళ ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నది, నాగార్జున తీసుకొచ్చి ఇందులోకి లాగుతుంది. అక్కినేని కుటుంబం అంటే పెద్ద కుటుంబం. ఒకసారి ప్లే చేయండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకైంది కేటీఆర్ చేయబట్టి? ఎందుకైందమ్మా కేటీఆర్ చేయబట్టి? అంటే మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కొడుకులకి, లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గర బంధువులకి అంత ఇదే జరిగిందా? మరి గత ప్రభుత్వాలు కూడా ఎట్లా చేసినాయా? గతంలో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిపాలించింది కదా, అంతకు ముందు టీడీపీ పార్టీ పరిపాలించింది కదా. మరి అప్పుడు కూడా ఇదే పద్ధతా? ఇలానే సాగించారా? లేకపోతే ఈ పద్ధతిని నువ్వు ప్రోత్సహిస్తా ఉన్నావు? ఎట్లే జరిగినాయి అని చెప్పి, అంటే ముఖ్యమంత్రుల కొడుకులు తీసుకుపోయి సినీ ఇండస్ట్రీ దగ్గర ఇక పడుకుంటారు, చేస్తారని చెప్పి నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూలగొట్టద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. సమంతాని దగ్గరకు పంపాలట. సముద్రాన్ని కేటీఆర్ ఉన్నదా నీ దగ్గర? ప్రూఫ్ ఉన్నదా? చూపియండి. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ప్రూఫ్ ఉంటే చూపి. మరి ఇలా మీడియా ముందే మాట్లాడుతున్నావు, మీడియాకు చూపి. వీడియోకి చూపించి మాట్లాడు. పడుకోమని చెప్పిండు కేటీఆర్ అని చెప్పి. మళ్ళీ ఇంకేం చెప్తుంది తెలుసా? ఒక్కసారి సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంతని వెళ్ళమని చెప్పి నాగార్జున ఫోర్స్ చేసినట్టు ఏదే కేటీఆర్ దగ్గర బండుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా బాబు? ఏం మాట్లాడుతున్నా? ఇవాళ స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి మహిళలు కూడా పద్ధతిగా మాట్లాడుతా ఉన్నారు. ఇక వీళ్ళు అంతే అన్నట్టుంది. ముఖ్యమంత్రి గారు అంతే మాట్లాడతారు, ఇలా ముఖ్యమంత్రి అంతే మాట్లాడతాడు, మిగతా మంత్రులు అంతే మాట్లాడతారు. సరే మహిళా మంత్రి కదా మాట్లాడదు అనుకుంటే ఇవాళ ఎప్పటికీ ఎన్నో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఏం లేదండి. తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. హైడ్రా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టాపిక్ డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్ట్ చేస్తే ప్రధానంగా ఆయన ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా 400-500 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం కూలగొట్టేసారు కదా. మరి నాగార్జున కూలగొట్టేశారు, కానీ మాట్లాడుకోవడానికి మాత్రమే దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ పెడుతున్నారు. అంటే ఇంకా ఈ సాంప్రదాయం ఏం చెప్తుంది తెలుసా? ఇక సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం అట ఏం అవసరం అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళకి నాకు అర్థం కాదు. వాళ్ళు పొట్ట కోసం వాళ్ళు కొట్టుకుంటే ఇలా ఒక్కళ్ళనే కాదు, ఎంతో మంది ఆడపిల్లల్ని బయటేసి మాట్లాడుతుంది ఇలా కొండా సురేఖ. ఎంతవరకు బాగా చెప్తా, ఏమైనా బర్తరఫ్ చేసి పడేయాలి, తీసిపోయాలి మంత్రి పదవికి. కొంచెం అంటే కొంచెం కూడా అర్హత లేదు కొండా సురేఖకి. ఇంకా చూడండి తీసేయాలి. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి. ఏమో చెప్పారు నాగార్జున గారు, సమంత తర్వాత నాగ చైతన్య ఇదంతా పిలిచి, సురేఖక్క మరి మేము
మా కేటీఆర్ దగ్గర పడుకోమంటే పడుకోలేదు సమంత, అందుకే విడాకులు ఇచ్చేసినాం అని చెప్పారు మరియమ్మకి. ఫోన్ చేసి చెప్పారేమో. ఆధారం ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకేమైనా మైండ్ ఉన్నదా? ఏం మాట్లాడుతున్నావు? కొండా సురేఖ గారు అడుగుతా ఉన్నావు. అసలు మంచిగా ఉండాలి లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు మెంటల్ ఎక్కి మాట్లాడుతున్నారు వీళ్ళంతా. దీని నుంచి అక్కినే నాగార్జున ట్వీట్ కూడా చేశాడు. ఆయన అక్కినే నాగార్జున గారు క్లియర్ గా ఆమె చెప్పిన తర్వాత స్పందించిండు. ఏమన్నది కదా, అక్కినే నాగార్జున పాత్ర కూడా ఉన్నది, ఆయన పండుకోమని చెప్పిండు ఆమె దగ్గర అన్నది కదా. ఇగో ఆయన క్లియర్ గా మాట్లాడిండు, చూడండి ఒకసారి. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాడు తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? అక్కినే నాగార్జున బండుకోమని చెప్పి నన్ను అన్నావు కదా, ఇప్పుడు అక్కినే నాగార్జుననే ఇగో నిన్ను అడుగుతా ఉన్నాడు సీదా, ఏం సమాధానం చెప్తావు చెప్పిగా? ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏదో మాట్లాడేసిన అంటే అయిపోద్దా? ఎన్ని కుటుంబాలను ఇప్పుడు లాగింది? అక్కినే నాగార్జున కుటుంబం, సమంత కుటుంబం, ఇప్పుడు సమంతకు పెళ్లి అయిందా, మళ్ళా ఆ కుటుంబం. అంటే తెలుగు ఇండస్ట్రీని, సినీ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఆడ పెడితివి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగా లేచింది పిచ్చి లేసి మాట్లాడుతుంది కొండ సురేఖ. బాగా చెప్తాం, మంత్రి పదవుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పియాలి, లేకపోతే ఈ కూడా మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నట్టే అవుతుంది. అంటే ఆడపిల్లలు అట ఇక వాళ్ళ బతుకు తెరువు కోసం వస్తారు, సినిమా అవకాశాల కోసం. అందరిని పడుకోబెట్టిండట, పడుకుంటాడట, తర్వాత డ్రగ్స్ అలవాటు చేసిండట కేటీఆర్. మరి నీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపి. గెస్ట్ హౌస్ లో పిలిచారంటే ఇది ప్రజాస్వామ్యం, సుప్రీం ఉంటది, న్యాయస్థానాలు ఉంటాయి. అంత ఉత్తగేం పోదు, నువ్వు చెప్పిన మాట ఉత్తగపోతాది. ప్రతిదీ రికార్డు ఉంటున్నావు, ప్రతిదీ రికార్డు ఉండదు. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్. ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో కూడా ఏం చేసిరంటే వాళ్ళంతా చేసిర్రు. ఆడికెళ్ళి లడ్డు వివాదం జరుగుతుందా, ఆ లడ్డును కూడా డైవర్ట్ చేయడానికి ఏదో వాళ్ళు 100 రోజుల పాలన, లేకపోతే అయ్యిత్తం అనే దానికి లడ్డూని తీసుకొచ్చి మళ్ళీ ఆడ డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. సేమ్ అదే ఇప్పుడు తెలంగాణలో చూస్తాం. ఇప్పుడు ఏడొచ్చేసేసి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడానికి ఇగో ఈయనకి కేటీఆర్ కి సంబంధం పెట్టి సమంతను పడుకోవాలని చెప్పిండని చెప్పి దగ్గరుండి పంపించి ఇప్పటికే వ్యతిరేకత బాగా వస్తుంది కదా ప్రభుత్వం మీద, హైడ్రా మీద వస్తుంది. ఇతరన్న పథకాలు ఇయ్యక శాతగాట్లే ఇయ్యట్లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు బతుకమ్మ సీరలు ఇవ్వాలి. ఈ బతుకమ్మ సీరలను డైవర్ట్ చేయాలంటే ఇక మహిళలను అడ్డు పెట్టుకొని ఏమైనా కొద్దిగా అర్థమవుతుందా? మళ్ళా మహిళ, మళ్ళీ మంత్రి ఓ మహిళ మీద నీచంగా ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడు చూడలే. గతంలో ఎప్పుడు ఎవరు ఇలా చేస్తారు? ఏమనే మాట్లాడేది ఇంత ముందు, ఇట్లాంటి మాటలు ఈ కొండ సురేఖ ఇంత ముందు మాట్లాడేది. ఇప్పుడు కూడా సిగ్గు శరం లేకుండా, అందుకే తెలంగాణ ప్రజలంతా కూడా ఈ రాజకీయాలంటే మరి చేదరించుకుంటా ఉన్నారు. ఇక ఇప్పటికి కూడా ఇక ఏమో వ్యాఖ్యలు చూసినట్టయితే అసలు కొంచెం కూడా మెచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీని మీద స్పందించాలా, మంత్రి పదవిని బర్తరఫ్ చేసేయాలి. ఇగో ఇలాంటి వాళ్ళని ఉంచుకుంటే మాత్రానికి ఇక మీకు పార్టీ పుట్టగతులు కూడా ఉండవు. కొండా సురేఖ డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఇష్టం వచ్చినట్టు అందరిని లాగి, వ్యక్తిగతంగా కుటుంబం వాళ్ళందరినీ లాగి వాళ్ళ పరువులు బెగ్గొట్టుకొని, నీకంటే లేదేమో పరువు, అవతలకు ఉండదా పరువు? నీకంటే అన్ని వదిలేసుకొని మాట్లాడుతున్నావు. మరి అన్ని వదిలేసుకొని మాట్లాడినట్టే కదా, అన్ని వదిలేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. మరి మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లనే ఇదే చెప్పిండు నీకు మాట్లాడమని, ఇదే ప్రోత్సహిస్తున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీని మీద స్పందించాలి. పరువులు అందరి కూడా పోతా ఉన్నాయి, రోడ్డుకి ఇడుస్తా ఉన్నారు. స్పందించి ఖచ్చితంగా మంత్రి పదవి మీద మాత్రానికి స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు నాగార్జున అడిగిన దానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. ఆయన హుందాగా మాట్లాడాడు చూడండి. ఇందులో కూడా సిగ్గుమాలిన రాజకీయాలు మీరు బంద్ చేసుకొని పక్కకు పోవాలి. తెలంగాణ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు కొండ సురేఖ అని చెప్పి. కొద్దిగా సిగ్గు తెచ్చుకొని ఇగో మంచి రాజకీయాలు చేయండి. ఏం చిల్లర రాజకీయాలు? ప్రజలు సేవ చేయడానికి మిమ్మల్ని మంత్రి పదవి ఇచ్చారు, పెద్ద విమర్శలు కాదు. ఒక ఆడదానే ఉండి ఇట్లా మాట్లాడటానికా నేను మంత్రిని చేసింది? అలా బాగా తీవ్రంగా కొండ సురేఖ మాటలు మాత్రానికి ఖండిస్తా ఉన్నాం.